ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దిన వాక్యం పరమగీతములు 2వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియుడు ఎర్రివలెనున్నాడు, లేడి పిల్లల వలె నున్నాడు. అదిగో మన గొడుగు వెలిగా నతడు నిలుచుచున్నాడు. కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంతగుండా తొంగి చూచుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి మీకే వందనాలు ప్రభా. మరి ఈ వాక్యం యొక్క మర్మములను మాతో సూటిగా మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే ఈ పద్యం చిత్రాలతో మనం ఊహించుకున్నట్టయితే ఎంతో నిండుగా ఉంటుంది. ప్రియమైన వ్యక్తిని అందమైన మరియు శక్తివంతమైన వ్యక్తిగా, శక్తి మరియు ఆతృతతో నిండిన వ్యక్తిగా ఈ వచనం వివరిస్తుంది. ఇక్కడ ప్రసంగికుడు ప్రియమైన వ్యక్తిగా మనం చూస్తుండగా, మనం ఈ దృశ్యం ఒక్కసారి గనక అందరూ లోతుగా మరి వారి హృదయాలలో కూడా క్రీస్తునే ప్రియుడుగా ఊహించుకొని, ఆ ప్రియుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మరి గమనిస్తున్నట్టు అయితే చూడండి ఏ విధంగా ఉంటుందో. ప్రసంగికుడు తన ప్రియురాలి యొక్క వేగం గురించి మాట్లాడుతున్నాడు. వారి చురుకుదనం మరియు అందానికి పేరుగాంచిన ఒక జింకతో పోలుస్తూ, ఈ పోలిక ప్రియుడి బలం మరియు ఉల్లాసాన్ని, అలాగే అతని కోరికను నొప్పి చెబుతుంది మనకు. అయితే గోడ వెనుక నిలబడి కిటికీ గుండా చూస్తున్నా లేదా జాలక గుండా చూస్తున్నా అతని చిత్రం, కోరిక మరియు నిగ్రహం మనతో ఎంతో ధైర్యంగా మాట్లాడుతుంది. అతను ఎంతో దగ్గరగా ఉన్నాడు, కానీ పూర్తిగా బయటపడట్లేదు. నిరీక్షణ మరియు ఉత్సాహ వాతావరణంలో మన చుట్టూ కూడా సృష్టిస్తున్నాడన్నది ఎంతో సూటిగా మాట్లాడుతుంది. ఈ క్షణం ఆతృతతో కూడిన మరియు గౌరవప్రదమైన ప్రేమ యొక్క అందాన్ని మన జీవితాలలో చూపిస్తూ ఉంది. పరమగీతం అనేది మరి దేవుని ఒక మనతో ఒక ప్రియుడిగా, మనం ఆయనకి ప్రియురాలిగా, మరి దుప్పి మరియు జింకల దయ మరియు తేజస్సును మరి సాధారణ చిహ్నాలతో మరి ముడిపడి మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎంతో చక్కటి అనుభవాన్ని మనకు ఇస్తూ ఉంటుంది. అయితే ఈ వచనాన్ని దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్న సంబంధాన్ని ఒక రూపకంగా చూడవచ్చు. ప్రియమైన వ్యక్తి మాట్లాడే వ్యక్తికి దగ్గరగా వచ్చినట్లు దేవుడు మన దగ్గరగా వచ్చి సాన్నిధ్యంతో మరియు సాన్నిధ్యాన్ని కోరుకుంటున్నట్టు మన వైపు చూస్తూ ఉంటాడు. అయితే ఆయన ఉనికి యొక్క సంపూర్ణతను అనుభవించడానికి సరైన సమయం కోసం వేచి ఉండటం అనే నిరీక్షణ ఆ ప్రియురాలిలో ఉంది. అదే మనం కూడా కలిగి ఉండాలి. ఆయన తన ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటాడు. అయినప్పటికీ ఆయన వారి సంసిద్ధతను గౌరవిస్తాడు మరియు ఇష్టపూర్వకంగా స్పందించమని వారిని ఆహ్వానిస్తాడు. ఇది ప్రేమగల మరియు సంబంధం దేవుడిగా ఆయన స్వభావాన్ని మనకు ప్రతిబింబిస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. మరి కీర్తనకారుడు అనేక చోట్ల 42వ కీర్తన 1వ వచనంలో జింక నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఈ వచనము పరమగీతములోని ప్రియుని కొరకు ప్రతిబింబిస్తూ కోరికను వ్యక్తపరుస్తున్నట్టుగా మనకు అనుభవిస్తుంది. అయితే యాకోబు పత్రిక 4:8 చూసినట్టయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అన్నట్టు, మరి దేవుడికి ఎవరైతే దగ్గరగా ఉంటాడో అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడని ఈ వచనం వివరిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్టయితే, ఇదిగో నేనున్నాను, నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని తలుపు తెరిచినట్టయితే నేను లోపలికి వచ్చి ఆ వ్యక్తితో కలిసి భోజనం చేస్తాను, వారు నాతో కూడా ఉంటారు. ఈ వచనం ఒక ప్రియమైన వ్యక్తి చర్యలకు సమాంతరంగా ఉంటుంది, అవునా కాదా? ప్రతిస్పందన కోసం వేచి చూస్తున్న ఒక ప్రియుడిని పోలి ఉంటున్నాడు తండ్రి ఇక్కడ. అయితే ఇది క్రైస్తవులకు ఈ వచనం ఒక ఓర్పును, గౌరవమును మరియు కోరికతో నిండిన ప్రేమను మన హృదయాలలో ఆయన కోసం ఎదురు చూపుల్లో ఉండాలని గుర్తు చేస్తుంది. మానవ సంబంధాలలో సరిహద్దులను గౌరవించమని మరియు ప్రేమను, శ్రద్ధను మరియు సున్నితత్వంలో మన
వైఖరిలో ప్రకటించాలని, మరి దేవునితో అనుసంధానంగా మనం ఉండాలని, దేవునితో మనకున్న సంబంధంలో ఆయన మనకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఆయన ప్రేమ బలవంతమైనది కాదు, కానీ ఆయన ప్రేమ మనల్ని ప్రేమగా ఆహ్వానించేదని ఎంతో మృదువుగా తెలియచేస్తుంది. దేవుని ప్రేమ దూరంగా లేదా ఉదాసీనంగా ఉండదు. దేవుని ప్రేమ ఎంతో ఆసక్తితో ఒక తల్లి తన బిడ్డను ఎంతో మురిపంగా ఎత్తుకున్న విధంగా అంత ముదురుగా ఉంటుంది. మానవాళికి దగ్గరగా ఉన్న దేవుని ప్రేమకు యేసుక్రీస్తు అంతిమ వ్యక్తీకరణ. అవునా కాదా? యేసు మన మధ్య నివసించడానికి వచ్చాడు. స్వర్గానికి మరియు భూమికి మధ్య ఉన్న అంతరంగా ఉన్న గ్యాప్ని తొలగించేశాడు. అయితే దేవుడు మరియు మానవాళి మధ్య సంబంధాన్ని పునరుద్ధరించాలనే లోతైన కోరికతో ఆయన జీవితం మరియు పరిచర్య గుర్తించబడ్డాయి. అదేవిధంగా మరి అందుకే దేవాతి దేవుడు యేసు మన హృదయాల తలుపు వద్ద నిలబడ్డాడని, తట్టుతున్నాడని, ఇది సేమ్ మనం కొద్దిగా ఆలోచించినట్టయితే ఇప్పుడు చదివిన ఈ పరమగీతనం వచనాన్ని పోలే ఉంటుంది. మన ప్రియుడు ఎల్లప్పుడూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని, నువ్వు ఆయనతో సహవాసం గడపడానికి ఎల్లప్పుడూ నీ కొరకై ఆయన వేచి ఉంటాడని ఎంతో బలముగా తెలియజేస్తుంది. అందుకే ఒకసారి నువ్వు ఆలోచించుకో. మీ సంబంధాల దేవునితో నీకున్న ప్రేమ సంబంధంలో సహనం మరియు గౌరవంతో సంప్రదించమని, మరి మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సందర్భాలలో కూడా ఈ యావత్ మానవాళితో నీ ప్రేమను ఆ విధంగానే ప్రతిబింబిస్తున్నావా లేదా ఒక్కసారి పరీక్షించుకో. అయితే దేవుడు శ్రద్ధతో మీ దగ్గరికి వచ్చినట్లు మీరు ఏ విధంగా వేరే వారి దగ్గరికి వెళ్తున్నాడు? దేవుని యొక్క సువార్తను పట్టుకొని వెళ్ళే మీరు ఆయన కలిగి ఉన్న ప్రేమను పట్టుకొని వెళ్తున్నారా లేదా? ఒక్కసారి ఆ సాన్నిధ్యం లేకపోతే మీలో ఉన్న ఆ పరుగులు, మరి మీలో ఉన్న ఆ సువార్తకై మీరు చేపట్టిన పనులు దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క ఉనికితో చేస్తున్నారా లేదా అన్నది మరి ఒక్కసారి ఆలోచించండి. దేవాతి దేవుడిచ్చిన ఈ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేమను అంతరంగా ఉన్నప్పటికీ దేవా నీకే స్తోత్రములు తండ్రి. దేవుని ప్రేమ యొక్క ముదువైన తాకిడిని ఈ వచనం ద్వారా మనం పొంది యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రేమ యొక్క అంతమ నెరవేర్పును మనం చూడాలని బతిమాలుకుంటున్నాము దేవా. అదే శాశ్వతమైన ప్రేమ సాన్నిహిత్యంలో మనల్ని ఆహ్వానిస్తుందని, అట్టి ప్రేమను మన జీవితంలో ఈ లోకంలో మనం చూపాలని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.